RG2 ఏరియా వైస్ ప్రెసిడెంట్ బాదావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న NTUC సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్ సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గుర్తింపు సంఘం వైఫల్యం మరియు యాజమాన్యం ఉండి వైఖరిని ఎండగట్టిన ఆయన సింగరేణిలో పేరుకుపోయిన అన్ని పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి, వైస్ ప్రెసిడెంట్లు వడ్డేపల్లి దాస్, కె సదానందం, జనరల్ సెక్రటరీలు MD అక్రమ్, వికాస్ కుమార్ యాదవ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు గడ్డం కృష్ణ, నాచగోని దశరథం గౌడ్, గడ్డం తిరుపతి, మహిళా నాయకురాలు లలితశ్రీ, అలాగే సెంట్రల్ నాయకులు వి అశోక్, సురేష్, మధు, రాజ్కుమార్, రాజేందర్ ఉన్నారు. గుర్తింపు సంఘ ఎన్నికలు జరిగి 2 సంవత్సరాలైంది. ఈ 2 సంవత్సరాల్లో INTUC 6 ఏరియాల్లో కలిసి ప్రాతినిధ్య సంఘంగా ఉన్నది. ఒక బాధ్యత గల సంఘంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి కాలేజీలో ఉన్నటువంటి కార్మికులకి మొదటి సంవత్సరం 33% బోనస్, రెండవ సంవత్సరం 34% బోనస్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు బాధ్యత గల సంఘంగా JBCCAలో మోడీ గారు మెంబర్ కాకుండా చేసినా కూడా కోర్టుకు పోయి మాట్లాడి కోర్టులో గెలిచి PLR బోనస్ గతంలో లేని విధంగా 9,250 రూపాయలు పెంచి బోనస్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఏ కంపెనీలో లేని విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, బట్టి గారి నాయకత్వంలో, శ్రీధరబాబు గారి నాయకత్వంలో కాంట్రాక్ట్ కార్మికులకు మొదటి సంవత్సరం 5,000 రూపాయలు లాభాల వాటా ఇప్పించాం. రెండవ సంవత్సరం 500 రూపాయలు పెంచి 5,500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది. INTUC ఒక రెస్పాన్సిబుల్ సంఘంగా కొత్త బొగ్గు గనులు కావాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి కలిసాం, ముఖ్యమంత్రి కలిసాం. 9 బ్లాక్ తీసుకురావడం జరిగింది. బంగారు గనులు వచ్చే విధంగా చేసినాం, రాగి గనులు వచ్చేటట్లు చేసినాం. క్రిటికల్ మినరల్స్ లో కూడా సింగరేణి భాగస్వామ్యం ఉండాలని డిమాండ్ చేసినాం. అంతేకాదు కార్మికుడి నుంచి రూపాయి కట్టకుండా 1,10,00,000 రూపాయల ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేసింది INTUC. అయినప్పటికీ కూడా కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. కార్మికులకు వ్యతిరేకమైన సర్కులర్లు మేనేజ్మెంట్ కొన్ని తీసుకున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వానికి విన్నపం చేసినాం. ట్రాన్స్ఫర్ పాలసీ అనేది కార్మికుల వ్యతిరేకం. 150 సర్కులర్ కూడా వ్యతిరేకం. దాన్ని ఖండిస్తున్నాం. మెడికల్ బోర్డు పెట్టడంలో కూడా మేనేజ్మెంట్ రేటు చేస్తున్నాం, దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం. గతంలో మెడికల్ బోర్డు పెట్టి 10 నెలలు ఇంటికాడ కూర్చోబెట్టి వాళ్ళని ఫిట్ ఫర్ డ్యూటీ ఇచ్చిన దాన్ని కూడా రివ్యూ చేయాలని చెప్తున్నాం. ఎలక్షన్ వాగ్దానంలో మారు పేర్లు మార్చాలని, డిస్మిస్ కార్మికులకు మళ్లీ ఒకసారి అవకాశం ఇచ్చారని, అంతేకాకుండా ప్రధానంగా సొంత ఇంటి కళ నెరవేర్చాలని, పెర్త్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని ఇటు ప్రభుత్వాన్ని మేనేజ్మెంట్ అడుగుతున్నాం. పోయిన సెప్టెంబర్ 12వ తారీఖు నాడు స్ట్రక్చర్ మీటింగ్, 13 నాడు JCC మీటింగ్ ఉంటే గుర్తింపు సంఘం ఆ డిస్కషన్ లో పార్టిసిపేట్ కాకుండా బాయ్కాట్ చేయడం వల్ల 2 నెలలు ఆలస్యమైపోయింది. అక్కడ వినకపోతే బాయ్కాట్ చేసే అధికారం ఉంది. మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడకపోవడం అనేది కార్మికులు జరిగినటువంటి తీవ్ర అన్యాయం. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. JCC మీటింగు, అంతేకాకుండా స్ట్రక్చర్ మీటింగ్ ఇమీడియట్ పెట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, తద్వారా ఈ కంపెనీ భవిష్యత్తులో కార్మికుల సంక్షేమం కోసం, కొత్త గనుల కోసం INTUC కృషి చేస్తుందని కార్మిక లోకానికి సవినయంగా మనం చేస్తున్నాం.